నమస్తే. మనం ఎన్నో యాత్రా విశేషాలని మన తీర్థయాత్రలు అన్న కార్యక్రమం ద్వారా చూస్తూ ఉన్నాం. భరత్ శర్మ గారు ఎంతో చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వాస్తు ప్లానర్. అంతేకాకుండా తను స్వతహాగా భారతదేశమే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నీ చాలా తక్కువ వయసులోనే సందర్శించిన వ్యక్తి. సో, మనందరినీ చక్కగా యాత్రల ద్వారా పలకరిస్తూ ఉన్నారు. అలాగే మీరు యాత్రలు చేయాలి అనుకుంటే కూడా చక్కగా తీసుకెళ్ళే మార్గాన్ని రూట్ మ్యాప్ ద్వారా, ఎక్స్‌ప్లనేషన్ ద్వారా క్లియర్‌గా చెప్తూ ఉన్నారు. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రాంతం అని చెప్పొచ్చు. ప్రతి మనిషి కనీసం ఒక్కసారైనా సందర్శించాలి అనుకునే ప్రదేశం కాశీ, వారణాసి. ఈ విషయాల గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారో, అసలు ఎన్ని సార్లు వెళ్లారు భరత్ శర్మ గారు కాశీకి? ఈ విషయాలన్నీ కూడా తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సో, కాశీ అనగానే ఏదో ముక్తి మార్గం అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి హిందూ కూడా తప్పకుండా వెళ్ళాలి అనుకునే ప్రాంతం. మీరెప్పుడు వెళ్లారండి కాశీకి? సుమారుగా నా యొక్క 18 ఇయర్స్ వయసులో నాకు కాశీతో పరిచయం. ఓహ్! నా జీవితం కాశీ యాత్ర కంటే ముందు, కాశీ యాత్ర తర్వాత ఉన్నటువంటి యొక్క విశేషమైన మార్పు నేను గమనిస్తానమ్మా. ఓకే. సో, ఆధ్యాత్మికత వైపు మనం డ్రైవ్ కావాలి అనంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో మన మైండ్‌ని కాస్త ఆలోచింపజేయించి, వాస్తవానికి మనల్ని దగ్గరగా జీవించే విధంగా మనల్ని డ్రైవ్ చేసేటువంటి యొక్క యాత్ర కాశీ యాత్ర అని చెప్పొచ్చమ్మా. హ్మ్. మనం ఇక్కడ అందరం గూడా బ్రతకడం కోసం చస్తూ ఉన్నాం. కానీ ఒక కాశీ నగరంలో మాత్రమే చావు కోసం ఎదురు చూస్తూ బతుకుతూ ఉంటారు. హ్మ్. ఈ రెండిటి చాలా డిఫరెన్స్ ఉందమ్మ. అవును. సో, ఆ చావు కోసం ఎదురు చూస్తూ బ్రతికేటువంటి యొక్క మహాశ్మశానం కాశీ అని చెప్తారు. హ్మ్. అది హ్మ్. ఆనందవనం, మహాశ్మశానం, మణికర్ణికా క్షేత్రం అని సంకల్పంలో చెప్తారు. సో, ఒక మైండ్‌ని ప్రాక్టికల్‌గా ఆలోచింపజేయించేటువంటి యొక్క క్షేత్రంగా నేను గమనిస్తా. కాబట్టి ఆల్మోస్ట్ నేను ఒక 100-120 సార్లు కాశీలో విశ్వనాథుని దర్శనం చేసుకొని ఉంటాను నేను. నాకిష్టమైనటువంటి యొక్క యాత్రల్లో ముఖ్యమైనటువంటి యొక్క 2 ప్రదేశాలు చెప్పమంటే ఒకటి కాశీయా? కాశీ, రెండవది కైలాష్. కైలాష్. ఈ 2 నాకు జీవితంలో ఎనలేని సంతృప్తి, అదేవిధంగా అచీవ్‌మెంట్స్ ఇచ్చాయని చెప్పొచ్చమ్మా. హ్మ్. సో, మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి కాశీ చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి అనిపిస్తుంది. ఎన్నాళ్ళు పడుతుంది కాశీ, వారణాసి ఇవన్నీ చూడటానికి? సహజంగా ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని చెప్పేవాళ్ళు. అవును. హ్మ్. అంటే అప్పుడు రవాణా సౌకర్యాల అవకాశం లేక. హ్మ్. హ్మ్. వెళ్తే 2, 3 మాసాలు నడుచుకుంటూ వెళ్ళాలి. హ్మ్. ఇక నుండి దాదాపుగా 2000 కిలోమీటర్లు. మళ్ళీ రావాలంటే 2, 3 మాసాలు ఖచ్చితంగా పడుతుంది. హ్మ్. నవమాసాలు మాతృ గర్భంలో ఏ విధంగా అయితే మనం నివసిస్తామో, అదే విధంగా నవమాసాలు కాశీ గర్భంలో నివసించాలి అనేటువంటిది శాస్త్రం. ఓహ్! కానీ మనం దాన్ని ఆల్టర్ చేసుకొని నవమాసాలు అనేటువంటిది తీసేసి 9 డేస్ అని మనం పెట్టుకున్నాం. 9 రోజు నిద్రలు, 9 రాత్రులు అంటున్నాం మనం. ఓకే. ఓకే. సో, 9 రాత్రులు కాదు, నవమాసాలు ఉండాలట. హ్మ్. 9 హ్మ్. మంత్స్ మనం తల్లి గర్భంలో ఎలా అయితే ఉంటామో మదర్స్ ఊమ్‌లో, అదే విధంగా 9 మాసాలు అక్కడ నిద్ర చేయాలి. కాశీ ఖండం దాటకుండా. హుహు. అక్కడ నుండి మళ్ళీ వచ్చేసి మళ్ళీ వెళ్ళడం కాకుండా కంటిన్యూయస్‌గా అక్కడ స్టే చేయాలని చెప్తారు. ఓకే. ఇది మనం కాలానుకూలంగా మనం మార్చుకుంటున్నాం. హ్మ్. అయితే ఈ కాశీ నగరం అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి నగరమట. హ్మ్. మనం ఎక్కడ గమనించినా గూగుల్‌లో కూడా సెర్చ్ చేస్తే ఓల్డెస్ట్ సిటీ అని కొడితే మనకు వారణాసి అని పేరొస్తదట. హ్మ్. అంత ప్రాచీనమైన ప్రపంచంలోనే ప్రాచీనమైనటువంటి ఒక నగరంగా భావిస్తాం మనం. ఓకే. మనం గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. హ్మ్. అదే విధంగా వరుణా నది, అస్సీ నదికి మధ్యలో ఉన్నటువంటి యొక్క ఈ ప్రాంతమే వారణాసి. హ్మ్. సాక్షాత్తు కంకర్ మే శంకర్ హై అంటారు కాబట్టి, హ్మ్. హ్మ్. అణువణువున శివుడు ఉన్నటువంటి ఒక ప్రదేశం కాబట్టి కాశీ. హ్మ్. అదే విధంగా వ్యాపార వ్యవహారాల నుంచి చూస్తే బనారస్ చీరలకు బాగా ప్రత్యేకత కాబట్టి హుహు. బనారస్ అని పేరు. హుహు. సో, వారణాసి అన్నా, కాశీ అన్నా, బనారస్ అన్నా ఈ 3 ఒకటే హ్మ్. పేర్లుగానే ఒకటే ప్రాంతంగా చీరలకు పిలువబడుతుంది. కూడా చాలా చాలా ప్రత్యేకతనే. ప్రత్యేకత అని చెప్తారు. హ్మ్. కాబట్టి మనం ఓన్లీ వారణాసి వరకు మాత్రమే కాకుండా, హ్మ్. వారణాసిలో ఉన్నటువంటి, కాశీలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథుడు, హ్మ్. అదే విధంగా విశాలమైనటువంటి ఒక అక్షువలతో మనల్ని అనుగ్రహించినటువంటి ఒక అమ్మవారు విశాలాక్షి. హ్మ్. ఈ ఇద్దరే కాకుండా
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే త్రివేణి సంగమం హ్మ్. ప్రయాగరాజ్‌లో చూసుకోగలిగితే, త్రివేణి సంగమం దగ్గర ఉన్న ఒక ప్రదేశంలో మీరాపూర్ అనేటువంటి ఒక ప్రదేశంలో హ్మ్. ప్రయాగే మాధవేశ్వరి ఇంకొక శక్తిపీఠం. హ్మ్. అక్కడ నుండి తిరిగి మనం కాశీకి వస్తుంటే వింధ్యవాసిని అమ్మవారి యొక్క శక్తిపీఠం. హ్మ్. అదేవిధంగా సీతమ్మవారు భూమిలోకి వెళ్ళినటువంటి ఒక ప్రదేశం సీతామఢి. హ్మ్. ఆ తర్వాత గయా మాంగళ్య గౌరిక సర్వమంగళాదేవి అని అమ్మవారి యొక్క వక్షస్థలం పడిన ఒక ప్రదేశం. హుహు. సో, హ్మ్. సౌభాగ్యాల్ని ప్రసాదించేటువంటి ఒక స్థానం అమ్మవారికి. హ్మ్. హ్మ్. కాబట్టి అక్కడ ఇంకో శక్తిపీఠం. అక్కడ నుండి మనం రామాలయం ఎన్నో తరాల నుండి నిర్మించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష నెరవేరి, మనం పూరి గుడిసెలో మనం రాముల వారిని దర్శనం చేసుకుంటూ, ఇప్పుడు రాజమహల్‌లో మనం దర్శనం చేసుకుంటూ ఒక అద్భుతమైన అవకాశం మనకి ఈ జనరేషన్‌లో వచ్చింది కాబట్టి, ఆన్ ద వే అయోధ్య. అయోధ్య. అక్కడ హ్మ్. నుండి లక్నో ద్వారా మనం నైమిషారణ్యం కూడా దర్శనం చేసుకోవచ్చు. హ్మ్. ఏ హ్మ్. ఇతిహాసం చూసుకున్నా, ఏ పురాణం చూసుకున్నా, హ్మ్. ఏ పురాణంలో అయినా సరే, మన సత్యనారాయణ వ్రతం లాంటివి ఏవి మొదలుపెట్టినా అనగనగా నైమిషారణ్యం అంటాం. హ్మ్. అంటే హ్మ్. ముక్కోటి దేవతలు వారి వారి పాద పద్మాలన్నిటిని కూడా మోపి, మనకు కలియుగ ప్రారంభం కంటే ముందు జ్ఞానాన్ని ప్రసాదిద్దామని 4 వేదాల్ని మానవుడికి అందించాలనే ఉద్దేశ్యంతో సూత మహామునికి, అదేవిధంగా వ్యాస మహామునులకు అందించినటువంటి ఈ వేదాలన్నిటిని ఇచ్చినటువంటి ఒక ప్రదేశం, హ్మ్. పుణ్యభూమి, హ్మ్. తపోభూమి తపోభూమి అయినటువంటి నైమిషారణ్య క్షేత్రం. హ్మ్. ఇలా మనం చూసుకుంటే ఇన్ని ప్రదేశాల్ని మనం ఒక కాశీ యాత్రలో చేయొచ్చు. ఓకే. ఒక కాశీ మాత్రమే వెళ్లి తిరిగొస్తే, దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క ఈ ప్రయాగరాజ్ గాని, గయా గాని, హ్మ్. అదేవిధంగా అయోధ్య గాని, నైమిషారణ్యం లాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు మన ఇతిహాసానికి, మన యొక్క చరిత్రకి, మన వేదాల్లో చెప్పబడేటువంటి ఎన్నెన్నో ముఖ్యమైనటువంటి యొక్క విషయాలన్నిటికీ మూలకారమైనటువంటి ఈ ప్రదేశాలని మనం వదలకుండా, హ్మ్. హ్మ్. ఒకసారి వెళ్ళాము అంటే ఆ ప్రదేశాలు మొత్తం మనం చుట్టుముట్టి తిరిగొచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోగలిగితే, కనీసం 7-8 రోజుల వరకు మనం ప్లాన్ చేసుకోగలిగితే, కనీసం మనం ఒక 3 నిద్రలు కాశీలో చేయొచ్చు. కాశీ మొత్తం మనం కవర్ చేయాలి అనంటే, కనీసం 2 డేస్ మనం కేటాయించుకోవాలి. గంగా హారతి నుంచి మొదలుపెడితే, అవును. కాలభైరవుడి దర్శనం నుంచి మొదలుపెడితే, కాశీ అన్నపూర్ణ, విశాలాక్షి, విశ్వేశ్వరుడు, అదేవిధంగా విశేషంగా 8 వరకు మాత్రమే పొద్దున ఉదయం పూట ఓపెన్ అయ్యి ఉన్నటువంటి యొక్క దేవాలయం వారాహి అమ్మవారి దేవాలయం. అదేవిధంగా కాలభైరవుడు, హ్మ్. మృత్యుంజయుడు, అదేవిధంగా గౌడీమాత అని గవ్వలమ్మ గుడి అంటారు. హుహు. ప్రతిరోజు విశ్వనాథుడు ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్లి గవ్వలాడుతూ ఉండేవాడట. ఓహ్! కాబట్టి మనం గూడా అక్కడికి వెళ్లి ఒక గవ్వలాడిస్తారు. గవ్వలు వేసి హ్మ్. మనకు ప్రసాదంగా ఒక గవ్వను గూడా ఇంటికి తీసుకురమ్మని చెప్పి అంటుంటారు. సో, ఇలా లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ కవర్ చేయాలంటే వ్యాసకాశి, హనుమాన్ గడి, తులసి మానస్ మందిర్ ఇవన్నీ లెక్క వేస్తే ఒక 2 రోజులు మనం కాశీ మొత్తం చుట్టుముట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు అలహాబాద్, వింధ్యాచల్, సీతామఢి, ఇంకో రోజు గయా, ఇంకో రోజు అయోధ్య, ఇంకో రోజు నైమిషారణ్యం పెట్టుకోగలిగితే హ్మ్. అద్భుతమైనటువంటి ఒక యాత్రగా మనం ఒక 7 డేస్‌లో చాలా ప్రశాంతంగా చుట్టుముట్టి తిరిగి వచ్చేటువంటి ఒక యాత్రగా భావించొచ్చమ్మా. ఓకే. మీరు చెప్తూ ఉంటే నిజంగా కాశీని ఇలా చూస్తూ ఉన్నట్టే ఉందండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాం జాగ్రత్తల గురించి. ముఖ్యంగా కాశీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా వరకు ఓల్డ్ ఏజ్ పీపులే ఉంటారు. కాశీని మనం దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళు. ఏ జనరేషన్ వాళ్ళు అయినా కాశీకి వెళ్ళొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి? సహజంగా అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, ఏ సీజన్‌లో వెళ్తే మంచిది అనేది కూడా చెప్పండి. సహజంగా కాశీకి వెళ్ళడానికి వయో పరిమితి లేదు. హ్మ్. చాలామంది మేము కాశీ యాత్రకు వెళ్తున్నాం అనంటే, ఈ వయసులోనే వెళ్తున్నారా? ఇంకా మీకు పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి కదా! అవును. అనేటువంటి ఒక మాట. అంటే వివాహ బరువు, బాంధవ్యాలు మొత్తం అన్నీ పూర్తవుతాయి తప్ప, హ్మ్. హ్మ్. కాశీకి వెళ్ళడానికి అవకాశం లేదేమో అనేటువంటి ఒక అపోహలో చాలామందున్నారు. హ్మ్. అపోహనే కాదు ఇంకోటేంటంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ, పిల్లలు లేని వాళ్ళు కానీ కాశీకి వెళ్తే ఇక పిల్లలు పుట్టరు. అంటే కాశీ యాత్ర అనేది అలాంటిది. ఇంక మనం చివరిలో చేసే యాత్ర, చివరగా చేసే యాత్ర అని కూడా చాలా మంది ఫీల్ అవుతుంటారు. లేదమ్మా. ఆరోగ్య సమస్యలున్నవారు కాశీకి వెళ్లి, ఒక శివాలయంలో అభిషేకం చేసుకుంటే విశేషమైనటువంటి రోగాలన్నీ కూడా నయమయ్యి, ప్రశాంతంగా తిరిగి వచ్చేటువంటి యొక్క శివలింగాలు కాశీలో ఉన్నాయి. హ్మ్. సంతానాన్ని ప్రసాదించేటువంటి సంతానేశ్వర శివలింగానికి సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయి. హ్మ్. సో, సంతానానికి గాని, లేకపోతే ఇటువంటి వ్యవహారాలకి ఎక్కడ కాశీ
విరుద్ధం కాదు. ఇంకా చెప్పాలంటే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు. హ్మ్. అంటే జగత్తుకు మొత్తం తల్లిదండ్రులు పార్వతీ పార్వతీ పరమేశ్వరులు. పరమేశ్వరులు. హ్మ్. అటువంటి వారి దగ్గరికి వెళ్లి ఏది ప్రార్థనగా మనం ప్రార్థన పూర్వకంగా మనం కోరుకున్నా హ్మ్. అవన్నీ ప్రసాదిస్తారే తప్ప పలానివి హ్మ్. రావు, ఇవ్వరు అన్నటువంటి వాతావరణం ఉండదు. హ్మ్. ఒకప్పుడంటే కేవలం పెద్దవాళ్ళే వెళ్ళేవారు. హ్మ్. ఇప్పుడు వయస్సుకి పరిమితి లేకుండా ఈ యొక్క ఆధునిక వాతావరణంలో ఈ సోషల్ మీడియాస్‌లో ఉండే యొక్క విషయాలన్నీ కూడా యూత్ తెలుసుకొని, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా చూడండి కైలాష్ గాని, లేతే చార్‌ధామ్ గాని, అమర్నాథ్ గాని వీటికి కూడా సాఫ్ట్‌వేర్ పిల్లలు కూడా వారి వృత్తి వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా, వారు కూడా ఆధ్యాత్మికత వైపుకు డైవర్ట్ అయ్యి, ఎన్నో విషయాలు తెలుసుకుందామన్న కుతూహలంతో ఈ కాశీ లాంటి క్షేత్రాలను కూడా చాలామంది యూత్ కూడా దర్శనం చేసుకుంటున్నారు. రైట్. కాబట్టి వీటికి వయసు పరిమితి లేదు. హ్మ్. కాల పరిమితి అనే విషయానికొస్తే డిసెంబర్, జనవరి మాసాల్లో విపరీతమైన చలిగా ఉంటది. అవును. ఫాగ్ గూడా ఎక్కువగా ఉంటది. రోడ్డు హ్మ్. కాస్త బంపర్ టు బంపర్ ట్రావెల్ చేయాల్సొస్తది. హ్మ్. హ్మ్. కాబట్టి జనవరి ప్రాంతము, డిసెంబర్ ఎండింగ్ అంటున్న ప్రాంతంలో ఈ యొక్క ట్రావెలింగ్‌కి ఇబ్బంది కాబట్టి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎక్కువ సమయం కిల్ అవుతది కాబట్టి, ఆ డిసెంబర్, జనవరి టైంలో మనం కాస్త అవాయిడ్ చేసుకుంటే మంచిది. కానీ మనకు కార్తీక మాసం కూడా నవంబర్‌లో వస్తది. అవును. సో, కార్తీక మాసంలో అక్కడికి వెళ్లి నిద్ర చేయాలని గాని, అభిషేకం చేయాలని గాని చాలా అటువంటి మంది కోరిక కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. హ్మ్. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వారు కార్తీక మాసంలో వెళ్ళవలసిన ఒక పరిస్థితొచ్చినప్పుడు, చలిగా ఉన్నటువంటి సమయంలో కాబట్టి విపరీతమైనటువంటి చలికి గురవుతాం కాబట్టి, కాస్త వింటర్ వేర్స్ లాంటివి తీసుకొని వెళ్ళడం, కాస్త జాగ్రత్త తీసుకుంటే చాలా బావుంటుందని చెప్పొచ్చు. హ్మ్. విశేషంగా కాశీలో ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే దర్శనం చేసుకోవాలని వెళ్తారో, అటువంటి వారికి బంగారు అన్నపూర్ణమ్మ వారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి హుహు. 3 రోజులు మాత్రమే బంగారు అన్నపూర్ణమ్మ వారి దర్శనం ఉంటది. హుహు. అంటే ఆశ్వయుజ మాసం చివర్లో 3 రోజులు. ఓకే. ఆశ్వయుజ మాసంలో బహుళ పక్షంలో అమావాస్య రోజు, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఆ తర్వాత వచ్చేటువంటిదే కార్తీక మాసం హ్మ్. మొదటి రోజు. హ్మ్. హ్మ్. కాబట్టి కార్తీక మాసం కంటే ముందు 3 రోజులు బంగారన్నపూర్ణమ్మ వారి దర్శనం ఉంటది కాబట్టి, అవును. విశేషంగా చాలామంది ఆ కార్తీక మాసం కంటే 2, 3 రోజులు ముందు వెళ్లి హ్మ్. బంగారన్నపూర్ణమ్మ వారి దర్శనం చేసుకుంటే హ్మ్. విశేషమైనటువంటి ఒక అనుగ్రహం లభిస్తుంది అంటారు. ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఒక రూపుతో పాటు ఒక కాయిన్ గూడా ఇస్తారు ప్రసాదంగా. ఓకే. హ్మ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో. సో, హ్మ్. చాలా విశేషమైనటువంటి యొక్క బంగారన్నపూర్ణమ్మ వారి దర్శనం అని చెప్పచ్చు. ఈ రకంగా కాశీలో ఒక చలికాలం మాత్రం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. 365 రోజులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ రోజుల్లో 1 ½ అవర్‌లోనే కాశీకి వెళ్ళి, ఉదయం బయలుదేరి కాశీ దర్శనం చేసుకొని, సాయంత్రంకి హైదరాబాద్ వచ్చేటువంటి ఒక అవకాశాలు గూడా డైరెక్ట్ ఫ్లైట్స్ అయిపోయి ఉన్నాయి. ఓకే. దాదాపుగా హైదరాబాద్ నుంచి మొదలుపెట్టుకుంటే, ఓ 20, 25 ఫ్లైట్స్ డైరెక్ట్‌గా కాశీకి వెళ్లి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, రవాణా సౌకర్యాలు గూడా బాగున్నాయి గాబట్టి, ఈజీగా వెళ్ళడానికి ఆప్షన్ ఉందమ్మా. ఓకే. కాశీ యాత్ర నిజంగా ఒక్కసారైనా చెయ్యాలి అనేది మాత్రం చాలామంది అంటూ ఉంటారు. చాలామంది ఎలా చెయ్యాలి? దానికి ఎక్కడ మొదలవ్వాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం భరత్ శర్మ గారు ఒక విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం గతంలో కూడా చాలా వీడియోస్ చేసున్నాం. బోర్డ్ మీద చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అసలు ఎప్పుడు మొదలవ్వాలి? ఎక్కడ మొదలవ్వాలి? ఎలా ఎండ్ అవ్వాలి? ఏ ఏ విషయాల్ని దర్శించుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా స్క్రీన్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. తప్పకుండా వీడియోని వాచ్ చేయండి. భరత్ శర్మ గారు ఒకసారి మాకు స్క్రీన్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందరికి ఒక ఐడియా వస్తుంది. తప్పకుండా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వండి. తప్పకుండా అమ్మా. ప్రేక్షకులు వారు సొంతంగా కాశీ యాత్రకు వెళ్ళినా కూడా, ఏ ప్రదేశాలని ఎలా మనం దర్శనం చేసుకుంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నిటిని మనం ఏవి వదలకుండా మనం చేయగలమో, ఒకసారి మనం ఒక మ్యాప్ రూపం ద్వారా వారికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వారి మైండ్‌లో రిజిస్టర్ అవుతుందనే ఉద్దేశ్యంతో, మీ ద్వారా ఒకసారి మనం ఆ మ్యాప్ రూపంలో మనం వారికి అందించేటువంటి ఒక ప్రయత్నం చేద్దామమ్మా. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వారణాసి, కాశీ యాత్రకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్‌ని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మనం కాశీ అన్న, వారణాసి అన్న, అదేవిధంగా బనారస్ అన్న ఈ 3 ఒక ప్రదేశానికి సంబంధించినటువంటివే. నకాశి, సదృశీపురి అని ఇందాక చెప్పుకున్నాం. కాశీని మించినటువంటి సుందరమైన ప్రదేశం లేదని చెప్తున్నాం. సో, ఈ యొక్క వారణాసి అనేటువంటిది సాక్షాత్తు కంకర్ మే శంకర్ హై అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్తున్నాం. ఈ వారణాసి అనేటువంటి ఒక క్షేత్రంలో శివపార్వతులు సాక్షాత్తు కొలువై ఉన్నటువంటి ఒక ప్రదేశం అని చెప్తున్నాం. మనం ఇక్కడంతా బ్రతకడం కోసం చస్తూ ఉంటే,
ఈ యొక్క మహా శ్మశానం అనేటువంటి ఈ వారణాసి క్షేత్రంలో మాత్రం మరణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి మహా గొప్పదైనటువంటి ఒక క్షేత్రం ఈ వారణాసి క్షేత్రం. అయితే ఈ వారణాసికి ఆనందవనం, మహాశ్మశానం, మణికర్ణికా క్షేత్రం అని ఎన్నెన్నో సంకల్పంలో కూడా మనకు విశేషంగా చెప్తూ ఉంటారు. ఇది మహాశ్మశానమట, ఆనందవనమట, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు నివసించేటువంటి ప్రదేశము అని చెప్తారు. ఒకసారి మనం ఇంతకుముందు గమనిస్తే రవాణా సౌకర్యాలు లేనప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అనేవారు. ఇప్పుడు ఒకటే రోజుల్ని పొద్దున వెళ్ళి ఫ్లైట్‌లో వారణాసిలో కాలభైరవుడిని, అదేవిధంగా అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవారిని, కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని సాయంకాలమే మనం హైదరాబాద్ వచ్చేటువంటి రవాణా సౌకర్యం అంత బాగా పెరిగిపోయింది కాబట్టి ఉదయం డైరెక్ట్ ఫ్లైట్లు, ఈవినింగ్ డైరెక్ట్ ఫ్లైట్స్ అయిపోయాయి కాబట్టి వారణాసి నుంచి హైదరాబాద్ కానీ మిగతా ప్రదేశానికి కానీ సో ఈ యొక్క వారణాసికి వెళ్ళడానికి ఇప్పుడు చాలా సులువైనటువంటిది. ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేసేటువంటిది కాబట్టి అంత కష్టమైనటువంటి ఒక పని కాదు కాబట్టి ఈ రోజుల్లో కాశీకి మనందరం మ్యాక్సిమం వెళ్ళే ఉంటాం. అయితే చాలామంది ఇంకా వెళ్ళని వారి కొరకు ఈ యొక్క సూచన సలహాలు ఏమైనా ఉపయోగపడతాయేమో అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో మనం ఇంకొద్దిగా డెప్త్‌గా ఈ యొక్క వారణాసి యాత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం ఇప్పుడు మ్యాప్‌లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో దట్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని డేస్ పడుతుంది అనేటువంటిది క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు మనం వారణాసి సంబంధించినటువంటి ఈ కాశీ యాత్ర అనంగానే ఓన్లీ వారణాసి కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా మ్యాక్సిమం ప్లేసెస్‌ని ఏమేమి కవర్ చేయొచ్చు అనేటువంటి దాంతో మనం ఈ రూట్ మ్యాప్‌లో చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి కానీ లేతే ఏ ఇతర ప్రదేశం నుంచైనా సరే మ్యాక్సిమం డైరెక్ట్‌గా వారణాసికి ట్రైన్స్ ఉన్నాయి ఎవ్రీడే. అదేవిధంగా ఎక్కువ టైం మనది వేస్ట్ కాకూడదు అనుకున్నప్పుడు ఫ్లైట్స్ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ అనేటువంటివి వారణాసికి ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండింటిని చూస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి మన జర్నీ అనేటువంటిది. చాలామంది అనుకుంటారు ట్రైన్‌లో వెళ్ళడం చీప్ అని. ఫ్లైట్ జర్నీ అండ్ ట్రైన్ జర్నీ కంపేర్ చేస్తే ట్రైన్‌లో ఒకవేళ స్లీపర్ క్లాస్ కాకుండా ఇవాళ రేపు అందరూ కనీసం బేసిక్ కంఫర్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి థర్డ్ ఏసీ ట్రైన్ తీసుకుంటే ఒక 2000 రూపీస్ అవుతుంది. అప్ అండ్ డౌన్ 4000 రూపీస్. సో ఈ 4000 ఒక పక్కన మన మైండ్‌లో పెట్టుకుంటే అదే ఒక 3-4 మంత్స్ ముందే మనం ప్లాన్ చేసుకొని ఫ్లైట్ బుక్ చేసుకొని 10,000 రూపీస్‌లో అప్ అండ్ డౌన్ మనం ఫ్లైట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ 4000 ఇక్కడ 10,000 6000 గ్యాప్ ఉంది మధ్యలో. ఈ 6000 రూపీస్‌లో మనం రోజుకి కనీసం ఒక 500 రూపీస్ మనం వాటర్ బాటిల్స్, ఫుడ్ అని లెక్క వేసుకుంటే ట్రైన్ జర్నీలో ఆల్మోస్ట్ 2+2 4 డేస్ మనం జర్నీకి తీసేస్తే ఒక 2000 రూపీస్ పోయాయి. అంటే 4000 డిఫరెన్స్ ఉంది. మన 4 డేస్‌ని ఒక రోజు మన విలువ రూ. 1000 లెక్క వేసుకున్నా కూడా ఆ రూ. 1000 4 రోజులు సరిపోతుంది. కాబట్టి ఈ రకంగా చూస్తే ట్రైన్ చీపా, ఫ్లైట్ చీపా అనుకుంటే మనం టైం అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్రైన్ కంటే ఫ్లైటే చీపు అని చెప్పొచ్చు. సో మనం దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఎవరి యొక్క వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను బట్టి వారు ట్రైన్ ఆర్ ఫ్లైట్ చూస్ చేసుకొని మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా వారణాసి వెళ్ళిపోవచ్చు. ఈ వారణాసి వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ అయితేనేమో మధ్యాహ్నం 3:00 వెళ్తుంది. ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉన్నాయి కాబట్టి రెండింటిని చూస్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ ఆల్మోస్ట్ ఒక 1½ అవర్, ట్రైన్ అయితే 30 మినిట్స్‌లో ఈ వారణాసి అనేటువంటి ఒక ప్లేస్‌కి వెళ్ళొచ్చు. ఈ వారణాసి అనేటువంటి ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం వెళ్ళినటువంటి రోజంతా కూడా రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ మనం 3:00కి కాశీ విశ్వనాథ టెంపుల్‌కి అభిషేకానికి మనం వెళ్తే 4:00 వరకు అభిషేకం అని కూడా పూర్తి చేసుకొని ఈ విశ్వనాథుని దర్శనం కాగానే బయటికి రాగానే అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుంటాం. అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కుంకుమార్చన వ్యవహారం కూడా చేసుకోవచ్చు. ఈ అభిషేకానికి సుమారుగా ఒక 2000 రూపాయల్లో సామాగ్రితో సహా, టికెట్‌తో సహా, పురోహితుల యొక్క దక్షిణతో సహా ఇక్కడ పూర్తయిపోతుంది. వన్స్ ఈ యొక్క వారణాసిలో ఈ యొక్క అభిషేకం పూర్తి కాగానే అన్నపూర్ణ అమ్మవారి దర్శనం దగ్గరలోనే ఉంటుంది. ఇదే వారణాసిలోనే కాశీ విశాలాక్షి అమ్మవారు, విశాలమైన కళ్ళు కలటువంటి అమ్మవారు కాబట్టి విశాలాక్షి అయింది. ఈ కాశీలో మనం విశ్వేశ్వరుడి కాశీ విశ్వనాథ దర్శనం పూర్తి చేసుకొని ఇక్కడ నుండి అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకుంటాం. అక్కడ నుండి విశాలాక్షి, విశాలమైన అక్షువులు అంటే కళ్ళు కనటువంటి అమ్మవారుగా శక్తిపీఠం కాబట్టి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాం. మనం ఈరోజు 7 లోపల మనం ఇక్కడ తొందరగా పూర్తి చేసుకొని
కేవలం ప్రతిరోజు 8:00 వరకు మాత్రమే ఉండేటువంటి వారాహి అమ్మవారి దేవాలయం కూడా దగ్గరలో ఉంటుంది. ఆ వారాహి అమ్మవారి టెంపుల్‌ని మనం పైనుండి చూస్తూ అమ్మవారి యొక్క పాదాలను ఓవైపు, శిరస్సు ఓవైపు చూస్తాం. కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా ప్రతీక. చాలా విశేషమైనటువంటి క్షేత్రం. సో, ఖచ్చితంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలని చెప్తారు. వన్స్ ఈ అన్నపూర్ణ, విశాలాక్షి, అదేవిధంగా విశ్వేశ్వరుడిని ప్లస్ అక్కడ ఉన్నటువంటి యొక్క గంగ ఒడ్డులో ఉన్నటువంటి ఒక వారాహి అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని, దెన్ ఆ రోజే మనం లోకల్ సైట్ సీయింగ్స్‌లో గవ్వలమ్మ గుడి, అదేవిధంగా ఈ యొక్క వారణాసిలోనే మనకు లోకల్ సైట్ సీయింగ్‌లోనే కాలభైరవుడు దర్శనం, అదేవిధంగా వ్యాసకాశి, హనుమాన్ గడి, తులసి మానస్ మందిర్, దుర్గా టెంపుల్, మన యొక్క బిర్లా మందిర్‌లానే మినీ బిర్లా మందిర్, ఇటువంటి ప్లేసెస్ అన్నీ చూడాల్సినటువంటివి ఈ లోకల్ సైట్ సీయింగ్‌లో. మృత్యుంజయన్ టెంపుల్ ఇలా వినాయకుడికి సంబంధించినటువంటి దేవాలయాలు చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకుంటాం. దుండి గణపతి, సాక్షి గణపతి లాంటి టెంపుల్స్ కూడా ఈ యొక్క వారణాసి లోకల్ సైట్ సీయింగ్ మొత్తం కవర్ చేయాలంటే ఒక డే అంతా పడుతుంది. ఆ వారం మనం సమయం ఉంటే గంగా హారతికి ఆ రోజు ఈవినింగే వచ్చేసి 6 నుండి మొదలుపెడితే సన్‌లైట్ సెట్ కాకముందే డే లైట్ ఉన్నప్పుడే ఈ గంగకు సంబంధించినటువంటి వరుణా నది, అస్సీ నది అని 2 నదుల మధ్యలో మనకి ఘాట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్ 108 ఘాట్లవి. కానీ మనకు ప్రసిద్ధమైనటువంటి ఘాట్స్ అన్నీ కూడా 64 ఘాట్లని చెప్తారు. వరుణా నది, అస్సీ నది మధ్యలో ఉంది కాబట్టి ఈ ప్రాంతము వారణాసి అయింది. సో, మనం పడవల్లో అన్ని యొక్క ఘాట్స్‌ని దర్శనం చేసుకుంటూ, ఆ నీటిని మనం మన యొక్క శిరస్సు పైన చల్లుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నారద ఘాట్ అని ఒకటుంటుంది. అక్కడ మాత్రం నీళ్ళు చల్లుకోవడం వల్ల గొడవలవుతాయని చెప్పి నీలాపనిందర పొందుతారని చెప్తారు కాబట్టి, ఆ నారద ఘాట్‌లో ఒకటి నీళ్ళు చల్లుకోకుండా ఉంటారు. ఈ 64 ఘాట్స్ అన్ని చూసిన తర్వాత ఇక్కడ నుండి గంగా హారతి కూడా చూసుకుంటారు. మనం లోకల్ సైట్ సీయింగ్‌కి వెళ్ళి సమయం ఎక్కువైపోతే ఇక్కడ మనం ఆ గంగా హారతిని నెక్స్ట్ రోజు చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ డే 2 ఇక్కడ మనం అన్నీ పూర్తి చేసుకున్నాం. డే 2 నైట్ ఇక్కడ స్టే చేసాం. ఆల్రెడీ వచ్చిన రోజు ఒక రోజు ఇక్కడ స్టే చేసాం. సో, వచ్చిన రోజుతో లెక్క వేసుకుంటే ఒక నిద్ర ప్లస్ రెండో రోజు కూడా ఇక్కడ నిద్ర అయిపోయింది. మూడో రోజు పొద్దున్న లేచిన తర్వాత మనం ఫస్ట్ రోజు ఆల్రెడీ అభిషేకం చేసుకున్నాం కాబట్టి, అంటే రెండో రోజు మన టూర్‌లో మనం అభిషేకం చేసుకున్నాం కాబట్టి సేమ్ డే మనం కాశీలో పిండ ప్రదానం లాంటివి చేయకూడదు అంటారు కాబట్టి, మూడవ రోజు పొద్దున మళ్ళీ ఒకసారి గంగా స్నానంకి లేదా మళ్ళీ కాశీ విశ్వనాథుడిని, అన్నపూర్ణ, విశాలాక్షి మనం ఒకవేళ ఏదైనా అవకాశం లేకుండా ఇక్కడ అమ్మవారిని మనం వారాహిదేవి టెంపుల్ ఏమైనా మిస్ అయి ఉంటే మన థర్డ్ డేలో కవర్ చేసేసుకొని అక్కడ నుండి ఈ యొక్క కేదార్ ఘాట్‌లో మనకు పితృ కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. ఒక 1500 నుంచి 2000 రూపాయల్లో ఇక్కడ మనం కాశీ వెళ్ళినటువంటి వారందరూ ఎవరైనా పితృదేవతలు గతించున్న వారుంటే వారి తరపున వీరిక్కడ పిండ ప్రదానం చేసుకొని వారి శక్తి తగ్గట్టుగా ఏదైనా సరే దాన ధర్మాలు ఇక్కడ చేసేటువంటి ఒక ప్రదేశము. సో, ఇక్కడ వన్స్ అది పూర్తి చేసుకొని మధ్యాహ్నం లోకల్ సైట్ సీయింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కూడా చూసుకొని నెక్స్ట్ ఇక్కడ నుండి లోకల్‌లో ఏదైనా కాస్త బనారస్ శారీస్ లాంటివి కాశీకి వెళ్తే ఇంకేమైనా తీసుకొచ్చారా అనేటువంటి అడుగుతారు కాబట్టి ఆ ప్రసాదాలు లాంటివి ఏమైనా షాపింగ్ చేసేసుకొని ఇక్కడ సాయంకాలం పూట ప్రతిరోజు 7:00కి 7కి సప్తఋషి హారతి అనేటువంటి అవకాశం ఉంటుంది. మన రోమాలు నిల్చున్నటువంటి యొక్క అంత అద్భుతంగా ఈ యొక్క అభిషేకం జరుగుతుంది. ఆ సప్తఋషి హారతి అయిన తర్వాత స్పర్శ దర్శనానికి అవకాశం ఇస్తారు. శివలింగాన్ని ముట్టాలి అనుకున్నటువంటి వారందరూ ఈ ప్రదేశంలో స్పర్శ దర్శనానికి సాయంకాలం సమయంలో ఎదురు చూస్తే అవకాశం ఉంటే ఈ యొక్క స్పర్శ దర్శనం టికెట్ కానీ లేదా సప్తఋషి హారతికి సంబంధించిన టికెట్ కానీ ముందే బుక్ చేసుకోవడం మంచిది. అభిషేకానికి సంబంధించినవి అయితే ప్రతిరోజు దొరికిపోతాయి. ఆన్లైన్‌లో కానీ ఆఫ్లైన్‌లో కానీ వాటికి సంబంధించిన ఇబ్బంది ఉండదు. సో, డే 3 నైట్ కూడా మనం ఎక్కడ కూడా పొలిమేర కూడా దాటకుండా 3 డేస్ నైట్ మనం కాశీలో స్టే చేసాం. ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ డే 4 మనం ఇక్కడ నుంచి బయలుదేరి బై రోడ్ బస్సులో కానీ లేదా చిన్న వెహికల్ అయినా సరే మన యొక్క కెపాసిటీ ఆఫ్ మెంబర్స్‌ని బేస్ చేసుకొని ఈ వారణాసి నుండి బయలుదేరి ప్రయాగ్రాజ్ అనేటువంటి ఇప్పుడు పాత పేరు, ఆ తర్వాత అలహాబాద్‌గా మార్చారు. తిరిగి ప్రయాగ్రాజ్‌గా ఇప్పుడు మార్చబడింది.
ఈ ప్రయాగ్రాజ్ అనేటువంటి ఒక ప్రదేశం అన్నా, త్రివేణి సంగమం అన్నా, అలహాబాద్ అన్నా 3 ఒకటే పేర్లు. ఎట్లయితే వారణాసికి కాశీ, వారణాసి అదేవిధంగా బనారస్ అని పిలువబడుతుందో, ప్రయాగ్రాజ్ అన్నా, త్రివేణి సంగమం పాయింట్ అన్నా, లేదంటే అలహాబాద్ అన్న 3 ఒకటే ప్లేస్. సో వన్స్ ఈ యొక్క అలహాబాద్, ప్రయాగ్రాజ్ వచ్చిన తర్వాత ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానము, ఆ యొక్క పడవలో వెళ్ళి మనం ఒక ₹150 అలా ఖర్చు చేసుకుంటే సెంటర్ వరకు తీసుకెళ్తారు. గంగా నది ఒకవైపు నుండి, యమునా నది ఒకవైపు నుంచి వస్తుంటుంది. సరస్వతి అమ్మవారు అంతర్వాహిని కాబట్టి ఎక్కడి నుంచి అమ్మవారు ఉద్భవిస్తుందో తెలియదు కాబట్టి ఈ ప్రదేశంలో మనం సరస్వతి అమ్మవారి యొక్క సంగమ ప్రదేశాన్ని మనం అడుగు భాగం నుంచి గమనిస్తాం కాబట్టి ఈ 3 నదులు గంగా, యమున, సరస్వతి కలిసేటువంటి త్రివేణి సంగమ పాయింట్లో మనం కాస్త స్నానమాచరించి అక్కడ ఏదైనా సంకల్పం చెప్పుకొని మనం నమస్కారం చేసుకొని మళ్ళీ ఒడ్డుకొచ్చి అక్కడ మనం గంగ పూజ అని ఈ త్రివేణి సంగమం నీళ్ళు ఏవైతే మనం పట్టుకుంటామో అవి ఉత్తిగా మనం డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇక్కడ గంగ పూజ అని చేయించుకోవాలి. మనం పట్టుకున్నటువంటి ఆ నీళ్ళకి ఆ గంగ పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే అవకాశం ఉండి పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక కర్తవ్యం ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పిండ ప్రదానాలు, సాలగ్రామ దానాలు కూడా చేయొచ్చు. అయితే ఈ అలహాబాద్లో ఎక్కడా జరిగినటువంటి ఒక విశేషమైన కార్యక్రమం ఈ త్రివేణి సంగమంలో జరుగుతుంది. వేణి దానము అని ఎవరైతే భార్యాభర్త అక్కడ పెడతారో వారిద్దరికీ వివాహం చేస్తే ఎలా చేస్తారో అటువంటి క్రతువులాగా చేసి ఆ యొక్క త్రివేణి సంగమంలో వారి యొక్క జడను వేయించి భర్త ద్వారా జడ యొక్క కొసల్ని ఒక 3 కత్తెరలు చిన్నగా కత్తిరింపజేసి భర్తతో భార్యకిచ్చి ఈ యొక్క త్రివేణి సంగమం ప్రదేశంలో వదలమని చెప్తారు. అక్కడ ఆ యొక్క కురులు ఏవైతే వేణి అనేటువంటి వెంట్రుకలు ఉన్నాయో అన్నీ నీళ్ళలో మునిగిపోతాయి అన్నమాట. ఇదే విధంగా సీతమ్మవారి ప్రదేశంలో చేయడం వల్ల భూదేవి ఆ యొక్క వెంట్రుకలను స్వీకరించింది అని అమ్మవారు ఎందుకమ్మా అలా జరిగింది అంటే స్త్రీ యొక్క సకల దోషాల్ని నేను స్వీకరిస్తానమ్మా ఇక్కడ అని చెప్తుంది. కాబట్టి అప్పుడు సీతాదేవి అడిగిందట, ఇక్కడికి వచ్చి నాలాగా ఎవరైనా సరే వేణిదానం చేస్తే వారందరికీ ఆ సకల స్త్రీ యొక్క దోషాలు పోగొట్టమని సీతాదేవి అడిగినటువంటి కోరిక మేరకు భూదేవి సకల స్త్రీల యొక్క దోషాలన్నీ తీసుకుంటుంది. స్త్రీ యొక్క సకల దోషాలని నివృత్తి చేసుకునేటువంటి ఒక అవకాశం అని చెప్తారు. ఇక్కడ ఆ వేణిదానం కూడా పూర్తి చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసుకొని నెహ్రూ గారి యొక్క ఇల్లు ఆనంద్ భవన్ అనేటువంటి ఒక ప్రదేశం కూడా ఇక్కడ నుంచి జస్ట్ 2-3 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఒక మండే రోజు మాత్రమే నెహ్రూ గారి ఇల్లు ఆనంద్ భవన్ క్లోజ్లో ఉంటుంది. సో నెహ్రూ గారి ఇల్లు కూడా చూసేసుకొని లంచ్ చేసేసుకొని మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వారణాసి వెళ్తూ ఉండగానే మనం కొద్ది దూరంగా వెళ్ళి ఒక 40 కిలోమీటర్స్ డైవర్ట్ అయితే సీతామడి అని సీతమ్మవారు భూమిలోకి వెళ్ళినటువంటి ఒక ప్రదేశాన్ని చూడొచ్చు. చాలా సుందరమైనటువంటి ఒక ప్రదేశం ఇది. ఈ సీతామడి చూసుకొని మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ మనం డైవర్ట్ అవుతే వింధ్యాచల్ అనేటువంటి ఒక ప్రదేశానికి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క పీఠస్థానము. వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్ చాలా విశేషమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ఇది 108లో ఒక శక్తిపీఠము. ఇక్కడ దర్శనం చేసేసుకొని వన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మనం బ్యాక్ వారణాసి వచ్చి డే 4 నైట్ కూడా మనం 4వ రోజు రాత్రి కూడా వారణాసిలో స్టే చేస్తున్నాం. నెక్స్ట్ డే 5 అర్లీ మార్నింగ్ మనం 3కి అలా బయలుదేరితే మనం మ్యాక్సిమం 4 to 5 అవర్స్ హైవే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బస్సులో బయలుదేరేసి బై డ్రైవ్ గయా వెళ్ళిపోగలుగుతాం. మనం ఈ యొక్క గయకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా విష్ణుపాద మఠం అని ఉంటుంది. ఇక్కడ ఫ్రెషప్స్ కావడానికి అన్ని కూడా అవకాశాలు చూసుకొని ఈ విష్ణుపాద మఠానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఎవరైతే పితృ కార్యక్రమాలు చేస్తారో వారందరికీ ఇక్కడ సామాగ్రి, రక్తమాల, భగవద్గీత ఇవన్నీ కూడా ఇచ్చి చాలా శ్రద్ధగా పిండ ప్రదానం చేయిస్తారు. గతించినటువంటి ప్రతి తల్లిదండ్రులు ఇక్కడ విష్ణుపాద మఠంలో ఈ విష్ణుపాదం మీద నా కొడుకు ఒక్కసారైనా వచ్చి పిండ ప్రదానం చేస్తే నాకు రుణ విమోచన అవుతుందని ఎదురు చూస్తుంటారట. కాబట్టి గతించిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖచ్చితంగా విష్ణుపాదం దగ్గర మనం పిండ ప్రదానం చేయాలి అంటారు. ఆడవారు ఎవరైనా వెళ్ళినా లేదంటే గతించిన వారు తల్లిదండ్రులు ఉన్నవారు ఎవరైనా వెళ్ళినా ఇక్కడ ఒక వటవృక్షము అని ఉంటుంది. అక్కడ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలన్నింటిలో ఏదో ఒకటి వదిలిపెట్టారట. గాయకు వెళ్తే మనం ఏం చేస్తున్నాము, కాయో పండో ఆకో వదిలేస్తాం. కానీ అసలు వదిలేయాల్సినటువంటివి ఏమంటే హర్షడ్ వర్గాల్లో ఏదైనా ఒకటి వదిలేయమని చెప్తారు. ఇవాళ వదిలేయడం కష్టంగా భావించిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన కాయనో పండు లాంటివి ఏదైనా వదిలేసి
ఇక్కడ వటవృక్షం దగ్గర కూడా పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క భోజన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని, ఈ యొక్క ప్రదేశంకి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ గయలోనే మనకు గయా మాంగళ్య గౌరిక అని అమ్మవారి యొక్క వక్షస్థలం పడేటువంటి ఒక ప్రదేశము. సర్వమంగళాదేవి అని కూడా పిలుస్తారు ఆవిడని. చాలా విశేషమైనటువంటి శక్తిపీఠము. అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ సాయంకాలం బుద్ధగయ అనేటువంటి ఒక ప్లేస్‌కెళ్తాము. ఇది ఇంటర్నేషనల్ ప్లేస్. బుద్ధుడికి జ్ఞానోదయం అనేటువంటి ఒక ప్రదేశము. ఇది మాత్రమే ఇక్కడ విశేషము. దీని పక్కన చాలా నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ ఇంటర్నేషనల్ కంట్రీస్ వారందరూ వచ్చి అక్కడ వారి వారి యొక్క స్తూపాల్లా కట్టుకున్నారు. సో, బోధ్ గయ అనేటువంటిది మాత్రమే మెయిన్ విశేషమైనటువంటిది. అది చూసుకొని మనం ఆల్మోస్ట్ డిన్నర్ టైంకి మనం అక్కడి నుంచి బయలుదేరేస్తాం. 6, 7కి బయలుదేరి ఎక్కడో దగ్గర డిన్నర్ చేసేసుకొని వెంటనే ఈ యొక్క బోధ్ గయ నుంచి డైరెక్ట్‌గా ఒక 10 కిలోమీటర్లే గయ. అక్కడ నుండి హైవే ఎక్కేసి మనం మళ్ళీ వారణాసి వచ్చి ఏ రాత్రైనా సరే 5th డే కూడా మనం ఇక్కడే హాల్ట్ చేసేస్తాం. సో, 1, 2, 3, 4, 5 మనం వారణాసిలోనే హాల్ట్ పెట్టుకొని, వారణాసి అంతా 2 డేస్‌లో కంప్లీట్ చేసుకొని, వారణాసిలో కంప్లీట్ అయిన తర్వాత ప్రయాగ్‌రాజ్ అంటే అలహాబాద్ త్రివేణి సంగమం వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 2 చాలా విశేషమైనటివి కాబట్టి సీతామఢి, వింధ్యాచల్ కూడా చూసుకొని, వారణాసి వచ్చేసి అక్కడ నుండి గయ పూర్తి చేసుకొని వచ్చేసాం. సో, ఇక్కడ పాదాలు, నాభి, శిరము ఈ 3 ప్రదేశాల్లో మనం పిండ ప్రదానం లాంటి వ్యవహారాలు పూర్తి చేశాం. ఖచ్చితంగా ఈ 3 ప్రదేశాల్లో పిండ ప్రదానం ఒక్కసారైనా చేయాలి అని చెప్తారు. వన్స్ ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వారణాసి వచ్చేసి నెక్స్ట్ రోజు మనం అయోధ్యకు బయలుదేరుతాం. డే 6 ఇది 219 కిలోమీటర్లు, 219 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ మనం కొత్తగా ఇప్పుడు ఎలాగో రాముల వారి యొక్క మందిరం పూర్తయింది కాబట్టి రాముల వారి దర్శనము, అదేవిధంగా నూతనంగా నిర్మాణం అయినటువంటి బలరాముడి దర్శనం చేసుకుని సీతమ్మ వారి వంట స్థలము, హనుమాన్ గడి ఇటువంటివన్నీ విశేషమైనటువంటి యొక్క లోకల్ సైట్ సీయింగ్‌లో సరయూ నది ఇవన్నీ చూసుకొని మనం లోకల్ సైట్ సీయింగ్ అయోధ్య అంతా పూర్తి చేసుకొని అక్కడ నుండి మనం ఈవినింగ్ టైంలో ఒక 159 కిలోమీటర్స్ మళ్ళీ హైవే ఉంటుంది మొత్తం. లక్నో వచ్చేస్తాం. లక్నో మీదుగా మనం నైట్ 8:30 వరకు డిన్నర్ టైం వరకు మనం నైమిషారణ్యం అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చేస్తాం. లక్నో నుండి నైమిషారణ్యంకి 91 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ నైమిషారణ్యంలో వచ్చి స్టే చేస్తాం. డే 6 నైట్. డే 7 మార్నింగ్ నైమిషారణ్యంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి క్షేత్రాన్ని చూస్తాం. చక్రతీర్థం. కలియుగ ప్రారంభంలో ధర్మం నిలబడడానికి ఒక జ్ఞాన యజ్ఞం చేద్దామనుకుని బ్రహ్మదేవుడు ఒక చక్రం వదిలితే అది ఎక్కడ వెళ్ళి పడితే అదే మనం యజ్ఞం చేయడానికి విశేషమైన ప్రదేశం అని చెప్పి ముక్కోటి దేవతల సమక్షాన ఈ చక్రాన్ని వదిలితే ఆ చక్రం వచ్చి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూపాతాల లోకాలు మొత్తం తిరిగి వచ్చి ఇక్కడ పడిందట. మన భారతదేశంలో, మన భూలోకంలో, మన భరతవర్షంలో, భరతఖండంలో. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఒక ప్రదేశము. ఈ నైమిషారణ్య ప్రాంతం, నైమి అంటే బండి చక్రము అని అర్థం. నైమి అనేటువంటి ఒక ప్రదేశం, నైమి అనేటువంటి ఒక పదార్థం వచ్చి పడింది కాబట్టి దీన్ని నైమిషా అరణ్యము అని పిలుస్తారట. సో, వన్స్ ఇక్కడ నైమిషారణ్య ప్రదేశంలో ఈ చక్రతీర్థంలో స్నానమా లేదా ప్రోక్షణ చేసుకొని ఇక్కడే గోమతి నది అని ఉంటుంది. ఆ గోమతి నదిలో కూడా స్నానం చేయొచ్చు లేదా ప్రోక్షణ చేసుకోవచ్చు. చాలా విశేషమైనటువంటిది. ఈ గోమతి నది దగ్గర మనం ఒక కాయ వేస్తే బరువుగా ఉన్నది లోపలికి వెళ్ళిపోతుంది. మన కోరిక నెరవేరేలాగా ఉంటే పైకి వస్తుంది. పాలు పోస్తే ఈ గోమతి నదిలో రుద్రావతి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ పాలు పోస్తే శివలింగం లోపల ఉన్నటువంటి శివలింగం నీళ్ళలో నుంచి తీసుకుంటుందని చెప్తుంది. అదేవిధంగా బిల్వదళం వేస్తే నీళ్ళలో స్ట్రైట్‌గా వెళ్ళి నీళ్ళలో మునిగిపోతుంది ఆకు. సో, ఇది చాలా విశేషం. బరువుగా ఉన్న పండు తేలాలి, బరువుగా ఉన్న పండు మునగాలి, ఆకు తేలాలి. కానీ ఇక్కడ రివర్స్‌గా మన యొక్క ఫలితాన్ని ఆశీర్వదించేలాగా పండు తేలి ఆకు లోపలికి వెళ్తుందన్నమాట. సో, రుద్రావర్తి అన్న ప్రదేశము, చక్రతీర్థము, మనకు నైమిషారణ్యంలోనే మొట్టమొదటగా సూత ఉవాచ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం శౌనకాది మహామునులకి సూత మహాముని వారు ఇక్కడ నుంచి చెప్పారు కాబట్టి ఆ గద్దె సూత గద్దె. అదేవిధంగా అక్కడ నుండి వ్యాస గద్దె 4 వేదాలు ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అదేవిధంగా యజు, సామ, అధర్వణ వేదాలన్నీ కూడా విభజించినటువంటి ఒక ప్రదేశం అని చెప్తారు కాబట్టి ఆ యొక్క వ్యాస గద్దె. అదేవిధంగా ఎన్నో విశేషమైనటువంటి యొక్క దధీచీకుండ అనేటువంటి ఒక ప్రదేశము లాంటివన్నీ ఎన్నో మన ఇతిహాసము, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క పురాణాలన్నిటికీ ఇదే నిలయము అని చెప్తారు నైమిషారణ్యం.
ఇదంతా కూడా దేవభూమి, తపోభూమి అంటారు. మనది కర్మభూమి అవుతే ఈ యొక్క దేవభూమి అని పిలుస్తారు. తపోభూమి అంటారు. ఇప్పటికీ తపస్సు చేస్తున్నటువంటి ఒక మహానుభావులందరూ ఈ నైమిషారణ్యంలో కొలువై ఉన్నారని చూస్తాము, వింటాము. ఎన్నోసార్లు నేను కూడా ఆ అనుభూతి పొందుతున్నటువంటి ప్రదేశం ఇది. ఈ నైమిషారణ్యంలో డే 7 కూడా స్టే చేసి నైట్ వెంటనే మనం డే 8 మార్నింగ్ మనం బయలుదేరి లక్నో వచ్చేస్తాం ఎర్లీ మార్నింగ్. ఎర్లీ అవర్స్‌లో ఫ్లైట్ 10 ఆ టైం వరకు ఫ్లైట్స్ చాలా ఉంటాయి. అక్కడ నుండి ఫ్లై అయ్యి లక్నో నుండి మనం బయలుదేరి నెక్స్ట్ స్ట్రైట్ అవే హైదరాబాద్. ఫ్లైట్‌లో వస్తే 2 అవర్స్‌లో రావచ్చు. ట్రైన్‌లో వస్తే మనం నెక్స్ట్ డే హైదరాబాద్ గానీ లేదంటే ఏ ఏ ప్లేస్ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యామో ఆయా ప్లేస్‌కి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. సో, మనం వన్స్ ఒకసారి ఈ వారణాసి యాత్రకు వెళ్తే వారణాసి, ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్, సీతామఢి, వింధ్యాచల్, గయా, బుద్ధగయ, అయోధ్య, లక్నో అండ్ నైమిషారణ్యం ఇన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇంకా ఈ యొక్క ప్రయాగరాజులో మనం చూడాల్సిన ఒక ముఖ్యమైన ప్రదేశం ప్రయాగే మాధవేశ్వరి అని. ఇక్కడ శక్తిపీఠం కూడా అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంది. చాలామంది ఈ నదికి ఆనుకున్నటువంటిదే శక్తిపీఠాన్ని మాధవేశ్వరి శక్తిపీఠం రాసుంటుంది. ఇక్కడ ఈ యొక్క నార్త్‌లో ప్రతి అమ్మవారి దేవాలయంకి శక్తిపీఠం రాసుంటుంది. సో, చాలామంది మనల్ని సమయం కలిసొస్తుందని ఇదే శక్తిపీఠం అని చూపిస్తారు. ఇక్కడ నుండి 10 కిలోమీటర్లు ప్రయాగరాజ్ లోపలికి వెళ్తే మీరాపురి అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ శ్రీచక్రాకారంలో మాధవేశ్వరి అయినా, లలితాదేవి అన్నా, రాజరాజేశ్వరి అన్నా ఒకటే. కాబట్టి ప్రయాగే మాధవేశ్వరి శక్తిపీఠం ఇక్కడ దర్శనం చేసుకుంటాం. శక్తిపీఠం మాధవేశ్వరి, వారణాసిలో వచ్చేసి విశాలాక్షి, గయలో వచ్చేసి మనం సర్వమంగళాదేవి, మాంగళ్య గౌరిక. ఈ 3 ప్రదేశాల్లో మనం 3 శక్తిపీఠాలు చూసుకుంటాం. ఈ 3 ప్రదేశాల్లో పిండ ప్రదానం చేసుకుంటాం. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క యాత్ర. వెళ్తే 1, 2 మాత్రం చూసుకోకుండా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ వారణాసి యాత్ర అయిపోయిన తర్వాత, కాశీ యాత్ర అయిన తర్వాత అక్కడ నుండి గోరఖ్పూర్‌కు బయలుదేరి గోరఖ్పూర్ నుండి నేపాల్‌కి వెళ్ళడానికి సొనాలి బార్డర్ నుంచి ఎంటర్ అయ్యి నేపాల్ టూర్ కూడా పూర్తి చేసుకోవచ్చు. కొంతమంది నేపాల్ యాత్ర అంతా పూర్తయిన వాళ్ళు కూడా ఇలా గోరఖ్పూర్ వచ్చేసి అయోధ్య వెళ్ళి అయోధ్య చూసి వారణాసి వచ్చి వారణాసి చూసుకొని హైదరాబాద్ కూడా వస్తారు. సో, మన యొక్క వీలుని బట్టి వన్స్ ఒకసారి కాశీ యాత్ర అంటే ఇది పూర్తి చేసుకుంటే, నేపాల్ యాత్రలో అవి పూర్తి చేసుకుంటే ఒక దశల వారీగా మనం షార్ట్ అండ్ స్వీట్‌గా మనం స్ట్రెయిన్ కాకుండా మనం ఈ యొక్క యాత్రను పూర్తి చేసుకొని రావడానికి అవకాశం. ఈ కాశీ యాత్రకి 365 రోజులు, 24 గంటలు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో, ఈ నియమ నిబంధనలు ఏమీ లేవు. ఇప్పుడే వెళ్ళాలి, అప్పుడే వెళ్ళాలని. కార్తీక మాసం అటువంటి టైంలో కొద్దిగా రద్దీగా ఉంటది. ఈ కాశీలో బంగారు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం దీపావళి కంటే ముందు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు ఇక్కడ బంగారు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం జరుగుతది. కార్తీక మాసం కంటే ముందు 3 రోజుల్లో మాత్రమే దర్శనం ఇచ్చేటువంటి ఈ యొక్క అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా విశేషం. సో, జీవితకాలంలో ఒక్కసారైనా సరే కాశీ విశ్వనాథుని దర్శనము, అదేవిధంగా అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఈ వారణాసికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మనం మిస్ కాకుండా చూడాల్సినటువంటివి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. సో, కాలభైరవుడు చెప్పకుండా మనం ఇక్కడ నుంచి రాకూడదు అంటారు. వారణాసి వెళ్ళిన తర్వాత ఎవడు ఏమనుకుంటున్నా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నాడో ఈ కాలభైరవుడు విని వారణాసిలో ఈ విశ్వనాథుని చెప్తాడు. కాబట్టి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు సరే విమర్శలు కాకుండా మనం భగవంతుని స్మరణ చేస్తూ ఆ యాత్ర చేసుకోవాలని చెప్పడం వల్ల మనం సత్ఫలితాన్ని, సద్గతిని పొందగలుగుతామని చెప్తున్నారు. సో, ఈ యొక్క చిన్న ప్రయత్నం వల్ల వారణాసి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ యొక్క అవకాశం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. చూసారు కదా! ఎంత చక్కగా కాశీ యాత్ర, వారణాసి యాత్ర ఎంత చక్కగా చేయొచ్చు అనేది, దానివల్ల వచ్చే ముక్తి ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ప్రదేశాలను కూడా ఎంతో చక్కగా కరెక్ట్‌గా టైం సేవ్ అవుతూ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా టైం సేవ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ మనం స్టే అవ్వాలి, ఆ స్టే వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో చూడటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కాశీకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తారు. ఎప్పుడు వెళ్తారు, ఏమిటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. భరత్ శర్మ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి యాత్రా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.